Swami Vivekananda, whom we respect so much, he used to say, మనమందరం ఎంతో గౌరవించే స్వామి వివేకానంద మానవ జన్మకు గల ఏకైక లక్ష్యం చైతన్య వికాసము అని చెప్పేవారు. ఇది ఎలా? he said our available consciousness, he would say, compare it with a thin film of water. మన చైతన్యాన్ని రెండు మహాసముద్రాలను వేరు చేస్తున్న ఒక సన్నని నీటి పొరతో పోల్చుకోమన్నారు. అట్లాంటిక్ మరియు పసిఫిక్ మహాసముద్రాలను విడదీస్తూ వాటి మధ్యలో సన్నటి నీటి పొరను ఊహించండి. That's the problem we are facing. మనమంతా ఎదుర్కొనే సమస్య ఇదే. మనకున్న ఈ సన్నని పొరలాంటి చైతన్యమును అధి చైతన్య శిఖరాలలోకి ఎలా ఎగసేలా చెయ్యాలి? ఇది ధ్యానం వలనే సాధ్యం. ఇదే విధంగా మన చైతన్యాన్ని ఉపచేతన లోలోతుల్లోకి తీసుకొని పోవాలంటే అది క్లీనింగ్ అంటే నిర్మలీకరణ ద్వారానే సాధ్యం. ఈ బ్రాడ్బ్యాండ్ అంటే విస్తృత శ్రేణి మనలో శాశ్వతంగా నిలిచిపోయేలా చెయ్యాలంటే ఆ భగవంతునితో సదా అనుసంధానం కలిగి ఉండటం ఒక్కటే మార్గం. ईश्वर से प्रार्थना करनी है, प्रभु कि हम భగవంతుని ఇలా ప్రార్థించండి, ప్రభు, నాకు మీరెవరో తెలియదు, మీరు నా హృదయంలో ఉన్న అపరిచితులు, అయినా మీరు నా హృదయంలో సుదూరాన ఉన్నట్లు అనిపిస్తుంది. మీ ఉనికిని నేను గుర్తించలేకున్నాను. మిమ్మల్ని గుర్తించే ప్రయత్నంలో నా మనస్సు, దాని స్థితి అడ్డుపడుతున్నాయి. ఒక క్రైస్తవ ప్రార్థనలో శిలువ పైన యేసుక్రీస్తు రూపం అప్రయత్నంగా గోచరిస్తుంది. అదే కాళికాదేవి భక్తునికి దుర్గామాత కనిపిస్తుంది. ఈ విధంగా మన మనసుకు ఒక రూపాన్ని చిత్రించే అలవాటు ఏర్పడింది. అందుకే భగవంతుడికి నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోతున్నాను అని ప్రార్థన చెయ్యండి. ఆయన రూప విశేషాలను ఊహించకండి. మనం ఆచరించే మతాల్లో కూడా ఆయన రూపాతీతుడు, నిరాకారుడు, గుణాతీతుడు అని చెప్పబడింది. కానీ మనం భగవంతుణ్ణి ఏదో ఒక రూపానికి బంధించేస్తాము. ఒకవేళ ఆయన మనకు సాక్షాత్కరించినా మనం ఆయన్ను మనకు అలవాటైన రూపంలోనే కనిపించాలని నిర్బంధిస్తాం. सपोज क्राइस्ट के बदले दुर्गा आ गई तो क्रिश्चियन क्या करेगा? ఉదాహరణకి ఒక క్రైస్తవునికి భగవంతుడు యేసుక్రీస్తు రూపంలో కాక వెళ్ళిపోమ్మంటాడు. అలాగే దుర్గాదేవిని గాఢంగా ఆరాధించే భక్తునికి రాత్రి సమయంలో తన గదిలో పులి మీద త్రిశూలం లేదా ఖడ్గం ధరించి దుర్గాదేవి ప్రత్యక్షమైతే ఏమవుతుంది? నన్ను నిద్రపోనివ్వు, నువ్వు వెళ్ళిపో తల్లి అని ప్రార్థిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపం అర్జునునికి చూపించినప్పుడు అతను భయంతో కంపించిపోయాడు. అర్జునుడు తనకు తెలిసిన ఆ స్నేహపూర్వక రూపంలోనే తిరిగి రమ్మని వేడుకున్నాడు. మనం దైవత్వాన్ని భరించలేము. మొదట మనం స్వచ్ఛంగా మారుతూ భగవత్ దర్శనానికి అర్హతను సంపాదించాలి.